నంద్యాల సంజీవనగర్ మరియు రోజాకుంట కలిసే రహదారిలో నీటి పైపు గుంత ప్రమాదకరంగా మారింది. నంద్యాల పట్టణంలో మంచినీటి పైపు నీటి గుంతలు ప్రమాదకరంగా మారాయి. సంజీవనగర్ గేట్ మరియు రోజాకుంట కలిసే రహదారిలో తీసిన మంచినీటి పైపు గుంత ప్రమాదకరంగా మారింది. గుంతను పూడ్చివేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. గుంత పైభాగంలో రాళ్లు మొనతేరి ఉండటం వలన వర్షపు నీటితో ప్రమాదాలకు గురి అవుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి పైపు గుంతలను మట్టితో కప్పివేయాలని స్థానికులు కోరుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి అయినా కానీ లేదంటే ఇక్కడ ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి వెళ్ళే వాహనాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కింద పడిపోతున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మి స్కూలు, శాంతినికేతన్ స్కూలు ప్రధానమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు కూడా నిత్యం తిరిగేటువంటి పరిస్థితి. వాహనాలు కూడా వందల సంఖ్యలో కూడా తిరుగుతున్నారు. ప్రజలు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని ఈ విధంగా రోడ్లను పగలగొట్టి నీళ్లు పైప్ లైన్ వేస్తున్నామని చెప్పి ఏమాత్రము శ్రద్ధ తీసుకోకుండా విచ్చలవిడిగా మన్నును రోడ్డుపైకే వెదజల్లడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డును బాగు చేసే విధంగా కూడా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలా, లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. రోడ్లు కూడా చాలా గుంతలుగా ఉంది. చిన్నపాటి వర్షానికే నీళ్ళన్నీ రోడ్డుపైన నిలబడి అక్కడ దుమ్ము ధూళి దోమలన్నీ చేరి కూడా రోగాల బారిన పడేటువంటి అవకాశం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.